నెక్స్ట్ మీకు ఆటో జర్నీ మరియు బస్ జర్నీ రెండు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఇదంతా కూడా హైవే రూట్ అండి. ఈ హైవే రూట్ నుంచి మనం వెళ్తుంటే చూడండి, ఈ రోడ్లు వెడల్పు కానీ చాలా బాగుంది ఇక్కడ హైవే రూట్. అలానే బస్ జర్నీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది పల్లెటూరి రోడ్ల మార్గంలో ఆ జర్నీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి మేఘాలు కానీ గేదెలు కానీ ఇవన్నీ కూడా రోడ్ల మీద ఎలా వెళ్తున్నాయో. హైవే రూట్ ఇది అంతా కూడా రోడ్డు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బస్ జర్నీని నేను చూపిస్తాను. ఇదిగోనండి, ఈ బస్సు కొంచెం ఖాళీగానే ఉంది. ఈ పక్కన వచ్చేసి చూడండి పొలాలన్నీ కూడా పనులు అయిపోయినాయి, బాగా ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఇవి చూడండి, ఈ పొలాలు కూడా అంతేనండి. ఇవి వర్షాకాలం శీతాకాలం చాలా పచ్చదనంతో ఉంటాయి. లోపల అందరూ కూడా ప్రశాంతం కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఇటు పక్కన చూడండి పొలాలు, ఈ పక్కన వచ్చేసి చిన్న చిన్న కాలువలు లాంటివి అండి పొలాల్లోకి వెళ్ళేవి. చాలా ఎండ కూడా చాలా తీవ్రంగా ఉందండి. ఈ సమ్మర్ హాలిడేస్కి చాలామంది కూడా ఈ పల్లెటూర్లకి వెళ్తూ ఉంటారండి. చాలామంది స్టూడెంట్స్ 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ ఎగ్జామ్స్ మొత్తం రిజల్ట్ కూడా వచ్చేసినాయి కదండి. ఇక పల్లెటూర్లకి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్తూ ఉంటారు. చూసారు, ఇదంతా కూడా పల్లెటూరు రోడ్లు అండి. చాలా బాగున్నాయి, ప్రశాంతంగా ఉన్నాయండి. ట్రాఫిక్ కూడా లేదు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది.